ఇవాళ మొన్న పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది, కానీ ఎన్నో కండిషన్లు పెట్టి రోడ్ల మీద తిప్పుతున్నారు విద్యార్థులని. తక్షణమే ఆ కండిషన్ తొలగించాల్సిన అవసరం ఉంది. ఒకటి లాంగ్ జంప్ అనేది 4 మీటర్లకు వెళ్ళి 3.8 మీటర్లకు తగ్గించాల్సి అని డిమాండ్ చేద్దాం ఈ సభ వేదిక నుంచి. అలాగే ఏజ్ గరిష్ట వయసు కానిస్టేబుల్కి 36, ఎస్ఐకి 38 సంవత్సరాలు ఇవ్వాల్సిందే. దాంతోపాటు ఫైర్ ఉద్యోగాలకు సంబంధించి లైసెన్స్ అనే కండిషన్ పెట్టారు. ఈ మూడింటి వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది, రాసుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ సభ నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, ఇవాళ దేశంలో ఆగమయ్యేది ఎవరు సార్ అంటే ఒక నిరుద్యోగి మాత్రమే. ఇవాళ మహిళలకు బడ్జెట్ ఉంది, రైతులకు బడ్జెట్ ఉంది, ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ నిరుద్యోగులు మాత్రం ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇవాళ దేశంలో ప్రతి సంవత్సరం 80 లక్షల మంది రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు డిగ్రీలు పూర్తి చేసుకొని. 80 లక్షల మంది రోడ్ల మీదకి వస్తే దాంట్లో 10 లక్షల మందికి మాత్రం ఉపాధి దొరుకుతుంది. మిగిలిన 70 లక్షల మందికి ఇలా ఉపాధి ఉన్నదా అంటే లేనొక పరిస్థితి. ఇవాళ తెలంగాణలో కూడా ప్రతి సంవత్సరం 5 లక్షల మంది డిగ్రీ పూర్తి చేసుకొని రోడ్డు మీకు వస్తున్నారు, కానీ ఎంప్లాయ్మెంట్ ఉందా అంటే లేదు. మరి ఏంటి ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం? ఒకటి, మనకు 2 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వ ఉద్యోగాలు, 2 ప్రైవేట్ ఉద్యోగాలు. ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రం అవుట్సోర్సింగ్ ద్వారా నింపేసుకొని వాటి కూడా ప్రైవేట్ పరం చేశారు. పేరుకి అవుట్సోర్సింగ్, జీతాలు మాత్రం ప్రైవేట్ కంటే కూడా చాలా తక్కువలలో అవుట్సోర్సింగ్ ద్వారా ప్రభుత్వాలు బడ్జెట్ మిగిల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది సావనీయదు, బతకనీయదు. అవుట్సోర్సింగ్ కావడం పర్మనెంట్ అవుతున్న బాధతోటి 18,000తోని, 13,000తోని, 22,000తోని జీవితాంతం కుటుంబాలని నడపలేక అవుట్సోర్సింగ్ పేరుతో ఇవాళ ప్రభుత్వాలు దగా చేస్తున్నాయి ఉద్యోగాలు ఇవ్వకుండా. దాంతోపాటు 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు, ఖాళీలు లేవు అంటే ఖాళీలు ఉన్నాయి, ఇస్తున్నారంటే ఇస్తలేరు. ప్రభుత్వాలు ఏ వచ్చినా మోసపోయేది నిరుద్యోగే. మనం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాలు నింపాలన్న ఒక డిమాండ్ గత 45 రోజులుగా దిల్షునగర్లో, ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో, ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమాలు నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు మనము నిరుద్యోగులు అనేవాళ్ళు ఇవాళ ఒక లీడర్లు అనేవాళ్ళు ఒక 40 మంది తయారయ్యారు. ఆ 40 మందిని ఏకఛత్రాల మీదకి వస్తేనే మనం నిరుద్యోగ ఉద్యమాన్ని ముందుకు పోతుంది, సమస్య పరిష్కారం అవుతుంది. లేదంటే ఎవరికి వారు యమునా తీరుగా ఉన్నట్టుంటే మాత్రం ఈ సమస్య ఇట్లనే ఉంటుంది, కొట్లాడుతూనే ఉంటాం. పరిష్కారం దొరుకుద్దా అంటే దొరకదు. కానీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం అందరూ కల్పించి ఒక జేఏసీగా ఫామ్ అయి నిరుద్యోగ ఉద్యమాన్ని కొత్త రూపంలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దానికోసం నిరుద్యోగులు అనే వాళ్ళు ఆలోచన చేయాలా. మనం సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్నాం, రోడ్ల మీద యుద్ధం చేస్తున్నాం, 100-200 మందితో అక్కడితో ఆగిపోతా ఉంది. దానివల్ల సమస్య పరిష్కారం కాదు. ముందుగా ఉద్యోగాలు డిఎస్సి కావచ్చు, గురుకులాలు కావచ్చు, పోలీస్ నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఏదైనా అన్నిటి సమస్య పరిష్కారం కోసం ఒక జేఏసీగా ఏర్పడి ఒక 40 మందిని ఒక వేదికపై తీసుకొచ్చి అందరం కలిసికట్టుగా ప్రభుత్వం యొక్క మెడలుంచాల్సిన అవకాశం చేస్తేనే న్యాయం జరుగుతుంది. ఇక ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు, ఈ యొక్క రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ప్రైవేట్ రంగం అనే అంశమే మర్చిపోయినాం. పెట్టుబడులు వస్తున్నాయంటే పెట్టుబడులు రావడం లేదు, ఉద్యోగాలు వస్తున్నాయంటే ఉద్యోగాలు రావడం లేదు. మరి ఏంటి పరిష్కారం? తెలంగాణలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ లెక్కల ప్రకారం 31,56,000 మంది టీఎస్పీ దగ్గర పేర్లు నమోదు చేసుకున్నారు. కానీ మీరు ఇచ్చిన టీఎస్పీ ద్వారా ఇచ్చిన ఉద్యోగాలు 1,00,000 లోపే ఉన్నాయి తప్ప ఇప్పటి వరకు ఎక్కువ కాలేదు. పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళు 31 లక్షల మంది ఉన్నారు. దాని బయట ఉన్న వాళ్ళకి 20 లక్షల మంది ఉంటారు. తెలంగాణలో 50 లక్షల మంది నిరుద్యోగ వ్యవస్థ వాళ్ళ కొనసాగుతుంది. అందరూ 10,000, 15,000, 20,000 రూపాయలతో ఎంటెక్ చేసిన వాడికి, బీటెక్ చేసిన వాడికి 15,000 రూపాయలు కూడా రానొక పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఉంది. దాని పరిష్కారం ఏంటి అంటే హైదరాబాద్ అనేది పెద్ద హబ్బు. హైదరాబాద్లో 30 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఆ 30 లక్షల ఉద్యోగాలలో తెలంగాణ బిడ్డ లేడు. అన్ని కూడా కంప్లీట్ 60% పైగా ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఇవాళ కూడా పక్క రాష్ట్రాల వాళ్ళే పొందుతున్నారు. హైదరాబాద్లో 10 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. హైదరాబాద్ వల్ల సాఫ్ట్వేర్ రంగానికి అద్భుతమైనటువంటి మార్కెట్ కల్పిస్తున్నది. దాంట్లో 1,00,000 మంది మాత్రమే తెలంగాణ బిడ్డలు. మిగిలిన 9 లక్షల మంది నిరుద్యోగ ఎవరంటే బయట వాళ్ళే, ఆంధ్ర వాళ్ళు, పక్క రాష్ట్రాల వాళ్ళు 9 లక్షల మంది ఉంటే తెలంగాణలో 1,00,000 మంది ఉన్నారు. మరి 9 లక్షల మంది తెలంగాణ బిడ్డలకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కనుక ఏర్పాటు చేస్తే
ఇవాళ యూనివర్సిటీలు 11 యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ యూనివర్సిటీలలో ఖచ్చితంగా కోర్సు ఏర్పాటు చేయాలి. స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనే దాన్ని ఏర్పాటు చేస్తేనే న్యాయం జరుగుతుంది తప్ప న్యాయం జరగదు. ప్రతి సంవత్సరం 1,00,000 మందికో 2,00,000 మందికి ఈ రకాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ ఉద్యోగాల వైపు మళ్ళిస్తేనే సమస్య పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇవాళకి పేరుకు మాత్రం హైదరాబాద్ మన రాష్ట్ర రాజధాని. హైదరాబాద్లో తెలంగాణ పిల్లలు ఉన్నారంటే తెలంగాణ పిల్లలు ఎవరు లేరు. కంప్లీట్ నాన్ లోకల్ కబ్జాల్లో మనకు హైదరాబాద్ ఉంది. మళ్ళీ 1952 నాటి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే పదం కనుక రాకపోతే, ఉద్యమం చేయకపోతే ఈ హైదరాబాద్లో తెలంగాణలో నా తెలంగాణ బిడ్డలు అనేది ఉన్నారు కాబట్టి దాన్ని ఉండరు కాబట్టి దాన్ని మళ్ళొకసారి మూమెంట్గా తీసుకొని ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు, నిరుద్యోగులంతా ఐక్యంగా కొట్లాడి ఆ ఉద్యోగాల సాధన కోసం ప్రయత్నం చేయాలా. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. అందరూ రౌండ్ టేబుల్ సమావేశం అంటే అందరూ మాట్లాడాలి, శ్రోతలు ఉండరు, అందరూ వక్తలే ఉంటారు కాబట్టి ఆ టైం దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఈ అంశాల మీద మళ్ళీ కూడా డిస్కషన్లు పెట్టుకుందాం. ముందుగా నిరుద్యోగ మిత్రులంతా ఎవరికి వారుగా ఉండకుండా ఐక్యంగా పోరాటాలు మొదలుపెట్టి ఈ సమస్యని నెక్స్ట్ బడ్జెట్ లో ఈ నిరుద్యోగులకి, రైతులకి ఇవాళ 8 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ 12 నెలల కాలంలో 8 లక్షల రూపాయల వినియోగంలోకి వచ్చినాయా? రీసెర్చ్ జరిగిందా? పంటల ఉత్పత్తి పెరిగిందా అంటే పెరగడం లేదు. రీసెర్చ్ ఓరియంటేషన్ లేదు. ఆ రీసెర్చ్ ఓరియంటేషన్ జరుగుతూ వల్ల నిరుద్యోగులు అనే వాళ్ళు వ్యవసాయ రంగం వైపు అడుగులు వేయడానికి అవకాశం ఉంది. అలాంటి ప్రయత్నం జరగట్లేదు. కాబట్టి ఇవాళ మనకు వచ్చే బడ్జెట్ లో ఖచ్చితంగా 15% నిధులు 2.5 లక్షల కోట్లలో కనీసంగా 40,000 కోట్లు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఖచ్చితంగా కేటాయిస్తేనే ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఆ దిశగా మనం కనుక చర్చలు పెట్టి మనం కనుక ముందు సమస్యను తీసుకుపోతే వచ్చే బడ్జెట్ లో ఖచ్చితంగా రేపు 2029 ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యని ప్రధాన ఎజెండాగా ఉండేటట్టు చూడగలిగితే మార్పు రావడానికి అవకాశం ఉంది. లేదంటే మీ ఫ్రీ బస్ ఇస్తాం, లేదంటే ఈ మాఫీ చేస్తాం, అది మాఫీ చేస్తాం, ఉచిత హామీలు 420 హామీలు ఇస్తారు తప్ప నిరుద్యోగ సమస్య పరిష్కారం దొరకదు. కాబట్టి నిరుద్యోగ సమస్య పరిష్కారం రావాలంటే ఇలాంటి మీటింగులు పెట్టి సమస్య తీవ్రంగా ఉంది, 50 లక్షల మంది ఉన్నారు, వాటి పరిష్కార మార్గాలు వెతకాల్సిన అవసరం ఉందని మేధావులతో చర్చలు పెట్టాలా. యూనివర్సిటీ ప్రొఫెసర్లు అంతా పారిపోతున్నారు, చర్చలు పెడతలేరు. తెలంగాణ ఉద్యమ కాలం లాంటి చర్చలు వారం రోజుల కూడా జరిగేది. కాబట్టి ఆ విధంగా నిరుద్యోగ సమస్య పైన చర్చ యొక్క వేదికలు కనుక ఏర్పాటు చేసే సమస్య పరిష్కారం దొరకడానికి అవకాశం ఉందని చెప్తా ఉన్నాను. సమయం దృష్టిలో పెట్టుకొని నా యొక్క అంశాన్ని క్లోజ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.